హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల కింద మన వీడియో పెట్టి ఈరోజు వీడియో ఏంటి అంటే లేడీస్ స్పెషల్ అనమాట. చాలామంది అడిగారు నాకు మేము కుకింగ్ వీడియోస్కి కానీ లేదు అంటే వ్లాగ్స్ వీడియోస్కి కానీ మేము థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలని. మీరు పిక్సెల్ ల్యాబ్ని ప్లే స్టోర్ నుండి అయితే ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే ఉంది కదా, ఇదే పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్ గురించి చాలా ట్యూటోరియల్స్ చేశాను, చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. ఈరోజు కూడా మీకు అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. సింపుల్గా ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలాగైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఎలా ఉంటుంది, మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ ఆల్రెడీ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. కావాలంటే ఇక్కడ నుండి కలర్స్ గట్రా మనం మార్చుకోవచ్చు, లేదు సింపుల్ నార్మల్ కలర్ ఉంచుకొని కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను బ్లూ కలర్ మీద అయితే ఒక మంచి డిజైన్ చేసి మీకు చూపిస్తాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక వ్లాగింగ్ ఛానల్కి ఒక థంబ్నెయిల్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సింపుల్గా మీరైతే ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. నార్మల్గా ఒక ఇమేజ్ అయితే నా దగ్గర ఉంది. ఆ ఇమేజ్ వాడైతే నేను మీకు చూపిస్తాను. ఈ ఇమేజ్ని అయితే తీసుకున్నాను. దీన్ని రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓకే చేసుకోవచ్చు. ఓకే చేసుకొని ఇలా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాం మనము. ఒక వ్లాగ్ సంబంధించిన ఒక థంబ్నెయిల్ అయితే చేస్తున్నాం అనమాట. ఫర్ సపోజ్ దానికి సెట్ అయినట్టయితే మీరు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం అరేంజ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ పిక్చర్ని కొంచెం మన హాట్ సింబల్స్ ఇవన్నీ కనిపించేలాగా కొంచెం అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇది కొంచెం సెట్ అవ్వకపోతే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్కి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి కరెక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద ఒకసారి క్లిక్ చేసుకొని అరేంజ్ ఆప్షన్ ఉంటుంది మనకి. అరేంజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎటు సైడ్ అయితే కావాలో అటు సైడ్ అయితే మనం అరేంజ్ చేసుకోవాలి. మనకి కావాల్సింది ఇటు సైడ్ మనకి అరేంజ్ చేసుకోవాలి కదా. నేను ఇటు సైడ్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఓకే అయితే చేసుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనం మళ్ళీ అదే ఇమేజ్ని తీసుకోవాలి. అదే ఇమేజ్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకి అదే ఇమేజ్ని మనం పోర్ట్రేట్ చేసినట్లు అవుతాం అనమాట. సింపుల్గా మళ్ళీ అదే ఇమేజ్ని నేను తీసుకున్నాను. అదే ఇమేజ్ తీసుకొని ఇలా అయితే కొట్టి అండ్ దీన్ని మనం ఏం చేయాలంటే దీని ఒపియాసిటీ మొత్తం తగ్గించేద్దాం. మనకి ఇలా అయితే పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని దీని ఒపియాసిటీ మొత్తం తగ్గించేస్తాను. చూడండి, చూపిస్తాను. దీన్ని మొత్తం తగ్గించేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకొంచెం తగ్గించుకుందాం. కనిపించినట్టయితే పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్దాం. తీసుకెళ్ళిన తర్వాత వీటన్నిటికీ లాక్స్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మీదైతే బార్డర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ రాయాలనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఏదైనా రాయాలంటే సింపుల్గా మీరు జస్ట్ వ్లాగ్ అని రాస్తున్నాను నేను. మీకు నచ్చిన ఫాంట్లు అయితే పెట్టుకోండి. నేను వ్లాగ్ అని రాసి ఓకే అయితే చేస్తున్నాను. జస్ట్ ఇది ఇక్కడ సెట్ చేస్తాను చూడండి. నార్మల్గా మనం ఇక్కడ ఫాంట్స్లోకి అయితే వెళ్దాం. సైజెస్ కాదు, ఫాంట్స్ ఉంటుంది. ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే ఫాంట్ మనకి నచ్చుతుందో ఆ ఫాంట్ అయితే మనం పెట్టుకుందాం. ఇక్కడ ఒక ఫాంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనం వ్లాగ్ అయితే రాసుకున్నాం అనమాట సింపుల్గా. బిగ్ సైజులో అయితే మనం రాసుకోండి. ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ ఇంకా రిమూవ్ అవ్వాలంటే సింపుల్గా మనం ఏదో ఒక కలర్ తీసుకొని దాన్ని కొంచెం ఒపియాసిటీ బాగానే తగ్గించేస్తాం. స్ట్రోక్ది కాదు, దీని తాలూకు ఒపియాసిటీ తగ్గించాలి. చూపిస్తాను. దీని ఒపియాసిటీ కొంచెం తగ్గించుకున్నాం. ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి అయితే తీసుకెళ్ళిపోదాం. ఇక్కడికైతే తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, సరైన లుక్ అయితే వచ్చింది. వ్లాగ్ అనేది పెట్టాను అనమాట. ఇక్కడ ఏదైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యాలంటైన్స్ డే అనేది రాశాను. వ్యాలంటైన్స్ డే రాసి ఇదైతే జస్ట్ సింపుల్గా రాశాను. మీరు సింపుల్గా చేసుకోవడం కోసమే చెప్పాను. ఇంకా ప్రొఫెషనల్గా కావాలన్నా సరే నేను మీకు చెప్తాను అనమాట. మంచిగా ఫాంట్లు అయితే యూజ్ చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ వ్లాగ్ అని అయితే రాద్దాం. ఇక్కడైతే పెట్టుకుందాం. ఈ వ్లాగ్ని కొంచెం ఇక్కడ పెట్టుకుందాం. అంతే అనమాట. సింపుల్గా మనం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మా టెక్స్ట్లు కావాలంటే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఏదైనా లవ్ సింబల్స్ కానీ ఏమైనా తీసుకుంటాను చూడండి, చూపిస్తాను మీకు. వీటన్నిటికీ లాక్స్ వేస్తే కానీ మనకి లవ్ సింబల్స్ ఏవి రావు. ఇక్కడైతే మనం షేప్స్లోకి వెళ్దాం. షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక లవ్ సింబల్స్ అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుందాం. దీన్ని కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే రెడ్ కలర్లో పెట్టుకుంటాను. లేదు అంటే ఇంకా దీన్ని మొత్తం రెడ్ కలర్లో మార్చేసుకోవచ్చు అనమాట.
సో ఓకే, బాగా కనిపించేలాగా. సో ఓకే, యా, ఇటువంటివి అయితే మనం చిన్న చిన్నవి గట్ట తీసుకొని అక్కడక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో అవి మీకు చూపిస్తా. ఇలా మనం అక్కడక్కడ మనమైతే ప్లేస్ చేసుకుంటే ఒక లుక్ అయితే వస్తుంది. సో కొంచెం కనిపించేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, మీరు ఏదైనా ఒక ఐ మీన్ ఏది తీసుకున్నా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే రావాలి. సో ఈ విధంగా మనమైతే థంబ్నెయిల్ అయితే చేయడం జరిగింది. ఇంకేమైనా మీ ఛానల్ నేమ్ ఏదైనా ఉందనుకోండి, అదైతే రాసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక ఛానల్ నేమ్ అయితే రాస్తున్నాను. దీని ఫాంట్ అయితే మనం ఫ్రంట్లో ఉన్నది పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తే ఫాంట్స్ చాలా ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని స్పేసెస్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. స్పేసెస్ క్రియేట్ చేసుకొని సో దీని సైజ్ అయితే తగ్గించేసుకుందాం. సైజ్ అయితే నేను తగ్గించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో దీన్ని కొంచెం ఒపియాసిటీ అయితే తగ్గించేసుకుందాం. ఇంతే గాయ్స్, సో అయిపోయింది, థంబ్నెయిల్ అనేది అయిపోయింది. సో మంచిగా రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను స్క్రీన్ మీద వేసేసి ఎలా వచ్చిందో ఏంటన్నది. సో అల్ట్రాలో పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సో సింపుల్గా మీరు ఒక థంబ్నెయిల్ చేసుకోవాలంటే కంపల్సరీ మంచిగా మనం డిజైన్ చేసుకోవాలి. సరే కదా, థంబ్నెయిల్ అనేది ఎంత అద్భుతంగా చేసామో సో మీరు కూడా ఇంత బాగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా థంబ్నెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి. 49 రూపీస్కే నేనైతే థంబ్నెయిల్స్ చేసి మీకు ఇస్తాను. సో మీ ఛానల్కి వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను అనమాట. సో ఫోటోషాప్లో చేస్తాను నేను, నార్మల్గా మన మొబైల్లో అయితే చేయను అనమాట. మనకి సిస్టమ్ కూడా ఉంది. సో అందులో చేసి మీకైతే మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే ఇస్తాను. సో ఎవరికైనా థంబ్నెయిల్స్ కావాలంటే చెప్పండి.